మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్‌కు కారకం. Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. అరే అర్జున్, ఇప్పుడే నా రావడం. ఫ్రెష్ అప్ అయి రారా, భోజనం చేద్దు కానీ. ఏమండి, అర్జున్ వచ్చారండి, ఇంటికి తొందరగా రండి. సరే వస్తుంది. ఏమండి ఏమండి, ఒక్క నిమిషం. చెప్పు. చాలా రోజులుగా అర్జున్ వచ్చాడు కదా, వచ్చేటప్పుడు రాంగ్ ఏమైనా తీసుకురండి. అరే అర్జున్, టేబుల్ మీద బిస్కెట్స్ ఉన్నాయి, తింద్రా. హలో, ఇప్పుడే టిఫిన్ చేసినారా? వస్తా ఒక 2 minutes. అన్నారెడ్డి ఎందుకు ఎప్పుడు వస్తావురా? నాన్న ఇప్పుడు వచ్చింది. డిగ్రీ అయితే మరి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారా? నేనైతే ఏం ఆలోచించలేను. మైండ్ కూడా అదే సిచ్యువేషన్ రా. ఎందుకంటే ఇంకా చాలా టైం ఆలోచన ఏదో ఒకటి ఆలోచిస్తాం. కొన్ని రోజుల తర్వాత ఎక్స్క్యూజ్ మీ సార్. Yes, coming. Take your seat. Okay, Arjun, introduce yourself. My name is Arjun Kumar. I completed computer science degree and hardworking, honest person. What is the purpose of joining our company, Arjun? సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను తెలుగులో మాట్లాడచ్చా? Okay, okay. సార్, మీ కంపెనీకి మంచి రిప్యుటేషన్ ఉంది, అందుకే నేను ఇక్కడ వర్క్ చేద్దాం అనుకుంటున్నాను. నువ్వేమైనా ప్రాజెక్ట్స్లో ఇంటర్న్షిప్ చేసావా? లేదు సార్, నాకు ఇంటర్న్షిప్ చేసే అవకాశం ఇంకా రాలేదు. కానీ ఈ జాబ్కి మినిమం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కావాలి. ఓకే సార్, ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి. ఐ విల్ ప్రూవ్ మై సెల్ఫ్. మా కంపెనీలో ఇమీడియట్ వర్క్ చేసే వాళ్ళు కావాలి. సో టేక్ యువర్ ఓన్ టైం, లర్న్ స్కిల్స్ అండ్ అప్లై అగైన్. ఓకే, థ్యాంక్ యూ సార్, మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు. ఓకే అర్జున్, సీ యూ సూన్. అమ్మా, అర్జున్ వచ్చావారా? ఇంటర్వ్యూ ఏమైందా? నాకు జాబ్ రాలేదమ్మా.
ఎందుకు ఏమైంది ఇంటర్వ్యూలో? నానా వాళ్ళు స్కిల్స్ ఎక్స్పీరియన్స్ గురించి అడిగిన సో నా దగ్గర ఎటువంటి స్కిల్స్ ఎక్స్పీరియన్స్ లేదు, నాకు అందుకే జాబ్ రాలేదు. సరే మరి ఎన్ని రోజులు ఏం చేసినావు? బుక్స్ ఒకటి చదివితే సరిపోదు కదా, స్కిల్స్ కూడా నేర్చుకోవాలి కదా. నానా నేను చాలా ట్రై చేసిన, కానీ ఇట్లా జరుగుతుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నాన్న. ఈ జనరేషన్ లో అంత ఈజీ కాదు జాబ్ సంపాదించడం అంటే. డిగ్రీ ఉంటే సరిపోదు, ఈ రోజు స్కిల్స్ కూడా నేర్చుకోవాలి కదా. నువ్వు అన్నది కరెక్టే నాన్న, కానీ నాకు ఇప్పుడు అర్థం కాదు. ఏం కాదు నాన్న, నీకు చాలా టైం ఉంది. నీకు కావాల్సిన స్కిల్స్ అన్ని నేర్చుకొని మళ్ళీ ట్రై చేయి. సరే పోనీ నాన్న, ఎక్కువ టెన్షన్ తీసుకోకు, వెళ్ళి రెస్ట్ తీసుకోకు. నేను చాలా ఇంటర్వ్యూకి వెళ్ళాను రా, నా దగ్గర స్కిల్స్ లేక జాబ్ రాలేదు నాకు. నేను కూడా చాలా ఇంటర్వ్యూలకు వెళ్ళాను, నాది కూడా సేమ్ సిచ్యువేషన్. సో ఇట్లా చేస్తే మనకు వర్కౌట్ అవ్వదు, మనం కూడా ఏదో ఒకటి ఆలోచించాలి. అవును మామ, నువ్వు అన్నది కరెక్టే 100%. ఎన్ని ఇంటర్వ్యూకి వెళ్ళినా కానీ మనల్ని రిజెక్ట్ చేస్తున్నావు. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావురా? బిజినెస్. బిజినెస్ అంటే నాటే చూపరా, నాకు పేరెంట్స్ సపోర్ట్ కావాలా, మనీ కావాలా, వర్కౌట్ అవ్వదు, జాబే పెట్టదు. అరే మనం అనుకుంటే ఏదైనా అవుతారా మనతోటి? ఏ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నావు? వెబ్ డిజైనింగ్. కస్టమర్ ఎలా వస్తారు? మరి ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి ఒక్క చిన్న బిజినెస్ మ్యాన్ అయినా కానీ వాళ్ళ ప్రొడక్ట్ని ఆన్లైన్లో సేల్ చేయడానికి వెతుకుతున్నారు. షాప్ చూడడానికి వెబ్సైట్ లేదు, ఆ స్టోర్ చూడడానికి ఒక ఆన్లైన్ ప్రెజెన్స్ లేదు. సో మనకి ఇదే ఒక ఆపర్చునిటీ అనుకుంటున్నాను. నువ్వు అన్నది నిజమేనా? మనం ఎన్నో జాబ్ల కోసం ఎన్నో కంపెనీలకు పోయినాం. సో మనమే అదే బిజినెస్ పెట్టినాం అనుకుంటే ఒక 10 మందికి పని చేస్తాం. మరి ఇన్వెస్ట్మెంట్ ఎలా? నాకు తెలుసు నా దగ్గర మనీ లేదు, ఎక్స్పీరియన్స్ కూడా లేదు. నేను అనుకుంటే ఈ బిజినెస్ 100% సక్సెస్ చేయగలను. ఆ నమ్మకం మాత్రం నా దగ్గర ఉన్నది. నా లైఫ్ లో మాత్రం నేను ఎన్నోసార్లు ఫెయిల్ అయినా. సో ఇది నేను అనుకుంటే మాత్రం 100% సక్సెస్ చేస్తాను. ఓకే రా మామ, నేను కూడా నీకు హెల్ప్ చేస్తా. ఆల్ ది బెస్ట్. నమస్కారం, నా పేరు అర్జున్ సార్. నేను ఒక మంచి వెబ్ డిజైనర్. ఈ ప్రొడక్ట్స్ మనం ఆన్లైన్లో సేల్ చేయాలనుకుంటున్నాం. మరి ఒక మంచి వెబ్సైట్ ఉంది సార్. సో ఆ వెబ్సైట్ గురించి చెప్తే మీరు మీ ప్రొడక్ట్స్ కూడా ఈజీగా సేల్ చేసుకోవచ్చు. ఓకే సార్, మా ప్రొడక్ట్ డిపార్ట్మెంట్ మా బిజినెస్ బాగా నడుస్తుంది. మాకు అలాంటి ఉద్దేశం మేము ఇంట్రెస్ట్ కూడా లేదు. ఓకే సార్. నమస్తే సార్. ఒక వెబ్ డిజైనర్ సార్, నా పేరు అర్జున్. అయితే మీ ప్రొడక్ట్స్ ఏమైనా సేల్ చేయాలనుకుంటుంది సార్. అది ఒక మంచి వెబ్సైట్ ఉంది సార్. సో ఆ ప్రొడక్ట్ని అట్లా సేల్ చేయొచ్చు సార్. ఓకే అర్జున్, వర్క్ చాలా ఇంట్రెస్ట్గా ఉంది. దీనికి సంబంధించిన షాపింగ్ సంబంధించిన కూడా ఓకే అర్జున్, మీ షాంపులు చాలా బాగున్నాయి. నాకు ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి పెట్టాను. చూద్దాం ఒకసారి చూస్తే ఎట్లా ఉంటుందని. ఒకవేళ బాగుంటే నేను చాలా మందికి ఇంట్రడ్యూస్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు నాకు ఇంతమందికి ఛాన్స్ ఇచ్చినందుకు. ఒకవేళ మీకు నా వెబ్సైట్ నచ్చుదని రిమైనేషన్ తీసుకుంటాను, లేకపోతే నాకు ఒక్క ఎంపీ కూడా అందు సార్. కొన్ని రోజుల తర్వాత గుడ్ మార్నింగ్ సార్. కూర్చోవాలి. ఓ వెల్ డన్ అర్జున్, నీ వెబ్సైట్ చాలా నచ్చింది, చాలా బాగుంది. వెల్ టాలెంటెడ్. ఐఎమ్ అప్రిషియేట్ యూ. చాలా సంతోషం. నేను ఇదిగో ఈ సంతోషంలో నేను ఇచ్చేస్తాను. రెమ్యునరేషన్ తీసుకున్న దగ్గర పెట్టుకో. ఇదే కాకుండా నేను మా ఫ్రెండ్స్ కూడా చెప్తాను, అందులో నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. వాళ్ళ కూడా నేను చెప్పి ఇప్పుడు మాట్లాడతాను. ఓకే, విజిటింగ్ కార్డా తప్పకుండా అందరికి షేర్ చేస్తాను. ఓకే.
ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ మీరా బాగున్నారా సార్? అవునా అర్జున్, నువ్వు ఎలా ఉన్నావు? అవునా సార్? ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నా. ఒకప్పుడు నువ్వు నా కంపెనీకి ఇంటర్వ్యూ కోసం వచ్చావు, కానీ ఈరోజు నువ్వే ఒక ఓన్ కంపెనీ స్టార్ట్ చేశావు. రియల్లీ ఐ కాంట్ బిలీవ్ ఇట్ అర్జున్. లైఫ్ అనేది ఎన్నో అద్భుతాలతో నిండి ఉంటుంది సార్. యా అర్జున్, యు ఆర్ రైట్. బట్ ఆనెస్ట్లీ ఐఎమ్ షాక్డ్. హౌ డిడ్ యూ అచీవ్ దిస్ ఆల్? ఇదంతా ఈజీ కాదు సార్. మీ తర్వాత నేను ఎన్నో రిజెక్షన్స్ ఎదుర్కొని ఇప్పుడు ఈ లెవెల్లో ఉన్నాను సార్. కానీ ఇంత సక్సెస్ అవ్వడానికి రీజన్ ఏంటి అర్జున్? సార్ నేను మీ కంపెనీకి వచ్చింది గుర్తుందా సార్? అవును, అప్పుడు నువ్వు ఒక ఫ్రెషర్ కదా, అందుకే నేను అంతగా నమ్మలేదు అర్జున్. కానీ మీరు ఆ రోజు చేసిన రిజెక్షన్తో ఇలా నా లైఫే మారిపోయింది సార్. హౌ? ఆ రోజు మీ కంపెనీలో మీరు నాకు జాబ్ ఇచ్చి ఉంటే నేను మీ జాబ్ వేసుకుని ఉండేటోడు. కానీ ఈరోజు మీతో ఇలా కూర్చొని మాట్లాడకపోతున్నాను. ఫైనల్గా చెప్పాలంటే మీ రిజెక్షనే నా మోటివేషన్ సార్. రియల్లీ యు ఆర్ గ్రేట్ అర్జున్. అప్పుడు నేను నో అన్నందుకే ఇప్పుడు నువ్వు ఈ పొజిషన్లో ఉన్నావంటే ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అర్జున్. ఓకే అర్జున్, సీ యూ సూన్. అవును సార్, ఇక్కడికి మీరు రావడానికి కారణం ఏంటి సార్? నాకు కూడా ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి ఇస్తావేమో అని. ఓకే సార్, చేసేద్దాం. ఒక్క ఓటమితో జీవితం ఆగిపోదు. నీ మీద నమ్మకం ఎప్పుడు ఉంచుకొని కష్టపడి ముందుకు వెళ్తే విజయం తప్పకుండా వస్తుంది.